హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ద టూరిస్ట్ 2010లో రిలీజ్ అయింది ఈ మూవీ. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ ఎంఎక్స్ ప్లేయర్లో అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా ఉంది. డబ్బింగ్ బాగానే ఉంది. ఈ మధ్య చాలా తెలుగు డబ్బింగ్ మూవీస్ విపరీతంగా వచ్చి పడుతున్నాయి. అందులో సగం సొల్లు సినిమాలే. చిన్న చితక సినిమాలన్నీ రివ్యూ చేయాలంటే కష్టం. కొద్దిగా సెలెక్ట్ చేసి మాత్రమే రివ్యూ చేస్తా. కంగారు పడిపోవద్దు, మిగతావి రావట్లేదని. ఈ మూవీ రన్ టైం 1 hour 50 minutes ఉంది. మూవీలో న్యూడిటీ సీన్స్, అడల్ట్ కంటెంట్ పెద్దగా ఏమీ లేదు, కానీ ఒక 2 scenesలో ఎక్స్పోజింగ్ ఉంది. సో దానివల్ల ఇబ్బంది పడిపోతారు. అది కూడా 30 minutes to 40 minutes లోపు. ఇంగ్లీష్ మొదలు కూడా ఉన్నాయి. సో అవి స్కిప్ చేసుకుంటే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, లేదంటే మీ ఇష్టం. ఫస్ట్లీ బేసిక్ ప్లాట్ ఏంటంటే, అలెగ్జాండర్ పియర్స్ అనే ఒక వ్యక్తిని కొంతమంది పోలీసులు వెతుకుతూ ఉంటారు. వాడెవడంటే ఎలిస్ అలియాస్ యాంజెలినా జోలీ యొక్క లవర్. అయితే ఆమె ఏం చేస్తుందంటే, ట్రైన్లో వెళ్తున్న ఫ్రాంక్ అలియాస్ మన హీరో జానీ డీప్ని వీడే అలెగ్జాండర్ పియర్స్ అని, వీడే నా బాయ్ ఫ్రెండ్ అని పోలీసులను నమ్మించేలా డ్రామా ఆడుతుంది. ఆమె ఎందుకు అలా చేసింది, అసలు అలెగ్జాండర్ పియర్స్ అవడు, ఈ ఫ్రాంక్ అవడు, వీళ్ళిద్దరిని పోలీసులు అండ్ ఇంకో గ్యాంగ్ కూడా ఎందుకు పట్టుకోవాలని చూస్తున్నారు, ఏమవుతుంది మరి లాస్ట్కి తెలుసుకోవాలనుకుంటే చూడాల్సిందే మూవీ. మరి మూవీ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే మాత్రం నాకైతే యావరేజ్ అనిపించింది భయ్య. ఓకే ఒక 50% సాటిస్ఫై అయ్యా. ఇది ఒక రొమాంటిక్ కామెడీ టైప్లో ఉండే ఒక థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. బట్ పూర్తిగా ఎంగేజింగ్గా ఉండకపోయినా క్లైమాక్స్ బిగ్ సర్ప్రైజ్, ఆ ట్విస్ట్ కోసం హీరో హీరోయిన్ కోసం ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. హీరో హీరోయిన్స్ ఎవరో తెలుసా? యాంజెలినా జోలీ అండ్ పైరట్స్ ఆఫ్ ద కరేబియన్ హీరో జానీ డీప్. ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు చాలామంది హాలీవుడ్ రివ్యూయర్స్ నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారంట మ్యాక్సిమం. కానీ చాలా పెద్ద స్టార్స్, మరి వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళకుండే క్రేజ్ వల్ల మూవీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడలేదు. బాగానే ప్రాఫిట్స్ వచ్చాయి. 100 millionsతో తీశారు. ఏకంగా 278 millions వసూలు చేసింది. సినిమా హిట్ అయితే ఏంటి, ఫట్ అయితే ఏంటి, చాలా లాభాలు వచ్చాయి కదా. మూవీ స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్ గానే స్టార్ట్ అయింది. బట్ ఒక 35 minutes వరకు హీరో హీరోయిన్ మాట్లాడుకోవడమే, పర్సనల్ లైఫ్ గురించి, ఇంకా మిగతా విషయాలన్నీ కూడా. లవ్ స్టోరీ కొద్దిగా సింపుల్గా అనిపిస్తుంది. దాని తర్వాత కొద్దిగా ఇంట్రెస్టింగ్గా పోలీసులు వీరిని వెతకడం, వీళ్ళు తప్పించుకోవడం, చేజింగ్ ఉంటుంది. అండ్ యాక్షన్ సీన్ ఒక్కటే ఉంది 1 hour లోపు, అక్కడ బాగానే అనిపించింది. మళ్ళీ లాస్ట్ ప్రీ క్లైమాక్స్ నుండి కొంచెం డల్ అయిపోయింది. మళ్ళీ క్లైమాక్స్లో మాత్రం అదిరిపోయే సర్ప్రైజ్ ట్విస్ట్ పెట్టారు. అసలు యాక్షన్ సీన్ లేకుండా సినిమాని పోక్రీ రేంజ్లో ఇచ్చిన ట్విస్ట్ ఎండ్ చేయడం వల్ల కొద్దిగా సాటిస్ఫై అయ్యా. మెజారిటీ ఆఫ్ ద సీన్స్ చాలా బోరింగ్గానే ఉన్నాయి. పెద్ద మ్యాటర్ అయితే ఏం లేదు, పెద్ద సస్పెన్స్ లేదు, థ్రిల్స్ ఏమీ లేవు పెద్దగా. యాక్షన్ వైజ్ ఎవరు కోరుకుంటారో ఈ మూవీ చూసి పక్కా డిసప్పాయింట్ అవుతారు. ఒకే ఒక యాక్షన్ సీన్ మాత్రమే ఉంది. ఫస్ట్ హాఫ్ స్లోగా సాగదీసినట్టు ఉండడం వల్ల కొంచెం బోర్ అయితే కొడుద్ది. ఫస్ట్ అయితే యాంజెలినా జోలీ, అప్పట్లో ఆమెకి 35 years, చాలా బ్యూటిఫుల్గా ఉంటూ బాగానే వచ్చేసింది. అండ్ జానీ డీప్ కూడా లవర్ బాయ్గా క్లైమాక్స్లో మంచి సర్ప్రైజ్ ఇచ్చాడు. టెక్నికల్గా మూవీ క్వాలిటీగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చింది, ఎడిటింగ్ ఓకే. మరి ఫైనల్గా ద టూరిస్ట్ ఓన్లీ ఫర్ యాంజెలినా జోలీ అండ్ జానీ డీప్ ఫ్యాన్స్కి మాత్రమే. మరి ఓవరాల్ మరి ఈ మూవీకి మా ఓల్డ్ సినిమా టాక్స్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.75/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో నచ్చితే ఒక్క లైక్ అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇస్తే మాకు కూడా హ్యాపీ. మరి ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్ జై హింద్.